సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను కొందరు మనీ బ్యాంకుగా వాడుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అన్యాయంగా విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెస్ రద్దు చేస్తున్నామని చెప్పినా అమలుకు నోచుకోలేదని చొప్పదండి ప్రజలు వాపోతున్నారు. ఎక్కడా లేని విధంగా ఒకే మీటర్కు 3 నెంబర్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజాధన్యం దుర్వినియోగం కాకుండా సెస్ను రద్దు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థను రద్దు చేయాలంటున్న సెస్ బాధితులతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. విద్యుత్ సంస్థ అధికారుల తీరు రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతూ ఉంది. దాదాపు 3 సంవత్సరాల క్రితం చెల్లించాల్సినటువంటి బిల్లులు ఇప్పుడు కట్టాలంటూ వసూళ్లకు వచ్చి నోటీసులు ఇస్తున్నటువంటి వైనం పైన ఇటు బాధితులందరూ కూడా క్యూ కొట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల క్రితం ఎవరు వాడుకున్నారు ఏంటి అనేది ఇంకా తేలాల్సింది. ఎందుకంటే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లలో 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్లులు కట్టాలంటూ నోటీసులు సర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల పైగా బిల్లులు రావడంతో వారందరూ ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా పాల్పోనటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు రోజువారీగా వస్తున్నటువంటి బిల్లులు కూడా అవక్కవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్న ప్రస్తుతానికి మాతో దానికి సంబంధించినటువంటి బాధ్యత ఏంటి, మీ సమస్య ఏంటి? సార్ మీటర్ ఒకటే, కానీ మీటర్ పైన నెంబర్లు 3 ఇచ్చారు. ఇచ్చి ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళలో ఒక్కొక్క నెంబర్ మీద బిల్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇది మేము కట్టుకుని వచ్చాం. ఒక నెంబర్ మీద 1000 వచ్చినా కట్టాం, ఒక నెంబర్ 500 వచ్చినా కట్టాం, ఒక నెంబర్ 200 వచ్చినా కట్టేసాం. ఒక ఇంటికి 3 నంబర్లు ఇస్తే మీరు అడగలేదు మీటర్ మీదకి. అయితే మా మైనస్ పాయింట్ ఏంటంటే మేము నెంబర్ చూడలేదు సార్, వచ్చిన బిల్లు చూసాం, బిల్లు కట్టేసుకుంటూ వచ్చాం. అది ఒకటే మా మైనస్ పాయింట్ అయింది. కట్టుకుంటూ వచ్చేసాం. నేను లాస్ట్కి వచ్చేసి ఒకసారి 1,60,000 ఇచ్చాడు. సార్ ఇదేంటి లాస్ట్ మంత్ మేము కట్టాం కదా బిల్లు, ₹1 డ్యూ లేదు సార్ అని అంటే, లేదు బాబు ఈ నెంబర్ తప్పు, ఇవి ఈ నెంబర్ మీద కట్టాలి అన్నారు. ఈ నెంబర్ ఎట్లా తప్పు సార్ అంటే, మా మేకల గోదాం ఉన్న నెంబర్ ఎందులో వేసామంటున్నారు, ఇంకోటి కింద నెంబర్ పైన వేసారు, మాల్ తప్పు ఉంది, మాల్ది కూడా కొంచెం తప్పు ఉంది, ఏమనుకోతామి. 2,50,000 అయింది సార్. ఫస్ట్ 1,60,000 ఇచ్చారు. తర్వాత మేము ఊళ్ళో లేనప్పుడు వచ్చి 1,00,000 అని చెప్పి ఇంకో 55,000 ఎక్స్ట్రా చేశారు. 2 లక్షలు అయింది. దాన్ని మంత్లీ పెరుగుతూనే ఉంది, పాపం వేరినట్టు. అది సార్ దీన్ని సాల్వ్ చేయండి రేపు గత సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. అది నవ్వుతున్నారు, చేస్తాం, ఈ సార్ని అడగండి ఆ సార్ని అడగండి, వస్తుంది, నువ్వు టెన్షన్ తీసుకోకు బాబు, అవుతుంది అంటున్నారు. లాస్ట్గా వచ్చేసి కరెంట్ తీసేశారు. ఇంత చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు, కరెంట్ తీసేశారు. ఏమంటే సార్ ఇది అంటే మీరు ఆ సార్తో మాట్లాడి ఈ సార్తో మాట్లాడి అంటున్నారు. తప్పు ఏముంది సార్, మాది తప్పు ఉందా అంటే, బాబు మీది కూడా తప్పు లేదు సార్, 1,00,000 కట్ చేస్తాం, ఒక 1,00,000 కట్టని అంటున్నాడు. 1,00,000 అంటే మాలాంటి మిడిల్ క్లాస్ చాలా కష్టం సార్. అది ఓ 1000 అంటే అది వేరు, కానీ 1,00,000 ఎట్లా కడతాం? తప్పు ఏముంది? మాకు ఏ నెంబర్ మీద వచ్చినా కానీ నెంబర్ ఆపలేదు, ప్రతిదీ బిల్లు పే చేసాం. అది ఏ నెంబర్ మీద రాని, తప్పు రాసింది వాళ్ళు, చేసింది వాళ్ళు, బిల్లు కొట్టింది వాళ్ళు. కళ్ళు కనవలేదు సార్ వాళ్ళు బిల్లు కొట్టేటప్పుడు. రీడింగ్ ఏమన్నా కళ్ళు కనబడదా? కళ్ళు చూసే కదా మీటర్ చూసే రీడింగ్ కొడతారు, మీటర్ చూసే బిల్లు ఇస్తారు, మీటర్ చూసే నెంబర్ ఇస్తారు కదా. చదువుకున్న వాళ్ళు కూడా అదేనా సార్, మాలాంటి చదువు రాని వాళ్ళు అంటే అది వేరు. చదువుకున్న వాళ్ళు తప్పు ఇట్లా చేస్తే ఎవరు మాకు సపోర్ట్ చేయదు, వాళ్ళు ఎవరితో మాట్లాడుకోవాలి. కలెక్టర్కి ఇట్లా ఫిర్యాదు చేశారు? లేదు, మన నిజామాబాద్ సీజార్తో మా బాబాయ్తోనే చేసాం. ఆయన నోటీస్ వచ్చేదాకా అది ఏమంటారు మన కోర్టు నుంచి వచ్చేదాకా కూడా ఆగలేదు, కడేసేసారు. కడేస్తే మా చిన్నపిల్లలు సార్, ఇంట్లో 3 చిన్నపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు. మేము అందరు బాబాయ్ దగ్గరికి వచ్చాం, ఇలాంటి వాళ్ళతో తీసుకొని వెళ్తే నైట్ వచ్చి ఫీడ్ వేసిపోయారు. ఇదే ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పి గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, ప్రాబ్లం సాల్వ్ అయితేనే లేదు. ఇది ఎట్లా చేస్తే న్యాయం అయితే మీరే న్యాయం చేయాలి సార్. మీరు చెప్పండి ఏంటి మీదే సమస్య? సార్ మాది హవారేజీ అనేది, నాది 185 యూనిట్లు కాలేదు సార్ మీటర్. ఆయన 204 యూనిట్లు కొట్టిండు. నేను అప్పుడే అడిగిన వెంటనే, మీరు ఎంత కొడతారు యూనిట్లు, నాకు 19 యూనిట్లు ఎక్స్ట్రా కొడతారంటే మీరు ఆఫీస్కో తెలుసుకోండి అని అన్నాడు. సరే అని ఆయన వెళ్ళిపోయాడు. నేను ఉన్నాక CGRFను ఆశ్రమించినాం మేము. ఇది తప్పు నివేదిక 31 రోజుకు అవరేజ్ కొట్టిండు. నాకు 19 యూనిట్లు తేడా వచ్చినాయి. దాన్ని మరి నాకు గృహజ్యోతి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఈ అమౌంట్ కట్టాలని అక్కడ ఆశ్రయం ఇచ్చినాక అక్కడ వాళ్ళు తీర్పిచ్చారు, మాకు కేసు ఫైల్ చేసారు, తీర్పిచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు 6 మాసాల దాన్ని ఇక్కడ MD గారికి లెటర్ ఇచ్చిన, కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన, గత 6 మాసాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు నిన్నగాక మొన్న దాదాపు 28వ డేట్ నాడు ఇది ఫైల్ చేసారు. దీన్ని ఫైల్ చేసి నాకు 22 తారీఖు నాడు నోటీసు కట్టాలను, గింత ఓల్డేజ్ ఎక్కువ 2 kg ఓల్డేజ్ వాడుకుంటున్నామని నాకు ఈ నోటీస్ ఇచ్చిపోయారు సార్. ఏమంటారు? నేను వాడుకోలే, 1 kg వాళ్ళు వాడుకున్నా. నేను లేనప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి కట్కలేసి, మొత్తం మేము ఇంట్లో లేము, మా మిస్సెస్ ఉంది, కట్కలేసి మొత్తం ఓల్టేజ్ చెక్ చేసుకొని పోయారు వాళ్ళు. ఆ రోజు నాకు 3 మీటర్లు ఉన్నాయి, దానికే ఉన్నాయి, ఒకటే కేజీ ఓల్టేజ్ నేను వాడుకుంటున్నా. ఇప్పటికైనా నేను ఉన్నప్పుడు దర్జాగా వచ్చి ఓల్టేజ్ ఎంత వాడుకున్నామని చెక్ చేసుకొని నేను ఎంత కట్టాలా, ఎంత తేలుతా అనేది నాది కోర్టులో అక్కడ తీర్పు ఉంది. అది వచ్చేంత వరకు వాళ్ళు రావద్దు, నా ఇంటికి అసలు నోటీసే రావద్దు
అయినా కానీ వచ్చింది. వీళ్ళు సెస్ వాళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తారు, మీరు సిఆర్ఎఫ్ను ఆశ్రమించారని మా మీద కక్ష కట్టి మమ్మలను బాగా ఇబ్బందులకు గురి చేస్తారు సార్. సహకార విద్యుత్ సంఘంలో అధికారులు ఇటు డైరెక్టర్లు చేస్తున్నటువంటి మాత్రం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా పాలక వర్గాన్ని రద్దు చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలనడం ఎంతవరకు సమంజసమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఒకే మీటర్కు దాదాపు 4 బిల్లులు వసూలు చేయడం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనం సిరిసిల్లలో చూడవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, వెంటనే సెస్ను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం సిరిసిల్లలో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో కలిసి విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.